అధ్యక్షురాలి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం సార్. మేము పుస్తకం బెస్తకులు వస్తున్నాం సార్. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 15వ జీవో ద్వారా ముదిరాజులను బెస్తకులంలో కలిపి జీవో జారీ చేశారు సార్. అప్పుడు మేము హైకోర్టుకు పోయి దాని మీద ఛాలెంజ్ చేసినాము. హైకోర్టు, గౌరవ హైకోర్టు అప్పుడు ఆ జీవోను కొట్టేసింది. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు పోతే మేము కూడా సుప్రీంకోర్టుకు పోయాము. సుప్రీంకోర్టు పోయిన తర్వాత బీసీ కమిషన్కు వాళ్ళు రిటర్న్ చేశారు హైదరాబాద్కు సార్. దాని మీద ఏం జరగలేదు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బెస్తలకు అనేది ఏంటంటే చెరువులు చాలా తక్కువ ఉన్నాయి, మిగతా పట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఇది మరి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు వ్యవసాయం లేదు, ఏమి లేదు. జీవనాధారం మొత్తం చేపల మీదనే బతకవలసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ బీసీఏను మమ్మల్ని బీసీఏలను ఉంచడానికి కోరుతున్నాం సార్. ఇది నమస్కారం సార్.